హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఇకపై SSM29, SSRMB, SSR13 అని పిలుచుకునే పని లేకుండా వారణాసి అనే టైటిల్ పెట్టి మంచి పని చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఏ డైరెక్టర్ ఏ హీరోతో ఎలాంటి సినిమా ఎలా అనౌన్స్ చేసినా కూడా, ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ రేంజ్ కిక్ అయితే రాదు. అదొక్క రాజమౌళి సినిమాలకి మాత్రమే వస్తుంది. అది ఆయన క్రియేట్ చేసుకున్న ఎంపైర్ వల్ల, గుడ్ విల్ వల్ల, క్రియేట్ చేసిన హిస్టరీ వల్ల అండ్ ఎన్నో ఒక కొత్త ట్రెండ్ కి దారి తీశారు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు అనేవి ఉండేవి. ప్రతి సాంగ్ ని ఆ ఈవెంట్ లోనే రిలీజ్ చేసుకుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. తర్వాత అది ట్రిపుల్ ప్లాటినం డిస్క్ కి రాగా, తర్వాత అది ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మూవీ అనౌన్స్మెంట్ ఈవెంట్స్ అనే కొత్త ట్రెండ్ కూడా ఈ సినిమాతోనే స్టార్ట్ కానుంది. అది కూడా చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు చక్కన్న. ఈవెంట్ అనుకున్నట్టు జరగలేదు అనేది వాస్తవం. బట్ దీన్ని అలుసుగా తీసుకుని రాజమౌళి గారు సినిమాని ఇంట్రడ్యూస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. రాజమౌళి దొరికేశాడు అది ఇది అని నెగిటివిటీ గట్టిగా స్టార్ట్ చేశారు. అసలు ఆ ట్రైలర్ ఎంత సైజ్ ఉందో, ప్లే చేయడానికి ఎలాంటి స్క్రీన్ కావాలి, ఎన్ని జనరేటర్స్ కావాలని క్లియర్ గా ఈవెంట్ లో రాజమౌళి గారు చెప్పినా కూడా, డ్రోన్ తో ఎలా ట్రైలర్ ని లీక్ చేశారో, ఎన్ని కష్టాలు పడి ఎక్కడి దాకా వచ్చారని రాజమౌళి గారు చెప్పినా కూడా దేన్ని పట్టించుకోలేదు. ట్రైలర్ ని సరిగ్గా డిస్ప్లే చేయలేకపోయారు అనే దాన్ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. మన తెలుగు డైరెక్టర్ మన నుంచి ఒకడు బయటికెళ్లి బయట దేశాల్లో మన గొప్పతనాన్ని చూపించబోతున్నాడు అంటే మన వల్లే ఆ వ్యక్తి కాళ్ళు లాగేస్తుంటారు. రాజమౌళి అనే డైరెక్టర్ తెలుగువాడు కాకపోయి ఉంటే ఈ రోజుకి తెలుగు సినిమా బతుకు 100 కోట్లకి అటు ఇటుగానే తిరుగుతూ ఉండేది. ఈ రోజుకి పాన్ ఇండియా హిట్స్ అనిపించుకున్న సలార్, కల్కి, దేవర వంటి ఎన్నో సినిమాలు అంత రిస్క్ చేసి ఆ రేంజ్ లో రికవరీ చేయగలిగేవి కాదు. ఇదంతా రాజమౌళి గారు ఇచ్చిన ధైర్యం. అలా ఈవెంట్ అనుకున్నట్టు చేయలేకపోయినా కూడా అప్కమింగ్ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేశారు. ఇది కాన్సెప్ట్ వీడియో అయినా కూడా రాజమౌళి గారే ట్రైలర్ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు సినిమా ఎలా ఉండబోతుందో మొత్తం ఇందులోనే ఉంది అని. సో మనం కూడా ట్రైలర్ గానే చూద్దాం. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కాన్సెప్ట్ వీడియో చూడగానే నాకు బాగా నచ్చింది ఒక పాయింట్. ట్రిపులర్ మూవీలో నాకు ఏదైతే నచ్చలేదో, ఏదైతే ఫీల్ అవ్వలేకపోయానో, ఏదైతే నన్ను ఇంప్రెస్ చేయలేకపోయిందో, ఆ విషయంలో వారణాసి ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. అదే మూవీ యొక్క స్టోరీ. ట్రిపులర్ మూవీ ఎంత గ్రాండ్ గా ఉన్నా, ఎన్ని అవార్డ్స్ గెలుచుకున్నా, ఏ రేంజ్ లో క్లిక్ అయినా కూడా నాకు నచ్చినది స్టోరీ పాయింట్. బట్ వారణాసి సినిమా ఎలా ఉండబోతుందో అనే కాన్సెప్ట్ ని రిలీజ్ చేసినప్పుడు నేను ఆ విషయంలో ఫుల్ గా సాటిస్ఫై అయ్యా. అండ్ సినిమా ఎంత గ్రాండ్ గా ఉంటుందనేది నాకైతే బోనస్ అనే చెప్పాలి. సినిమా ఎక్కడ మొదలై ఎలా వెళ్తుంది, ఏమేం చూపెట్టబోతున్నారు అనే దాన్ని మొత్తంగా ఈ కాన్సెప్ట్ వీడియోలోనే చూపెట్టారు. అసలు ఈ వీడియోని ఎక్కడ పాజ్ చేసి ఎలా చూసినా కూడా ప్రతి ఫ్రేమ్ లో డీటెయిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. AI అనేది ఈ రోజు ఇంత అందుబాటులో ఉన్నా కూడా, ఎంత సింపుల్ అయినా కూడా రాజమౌళి అటు సైడ్ పోలేదు. ఆడియన్స్ కి ఏం కావాలో అది ఇచ్చే వరకు ది బెస్ట్ ఎలా వర్క్ చేశారనేది విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది. ఒకసారి ఒక ఫ్రేమ్ ని ఏదైనా పాజ్ చేసి దాన్ని 14 భాగాలుగా డివైడ్ చేస్తే ఒక్క పార్ట్ ఒక్క ఫ్రేమ్ లా ఉంది. అండ్ అందులో డీటెయిల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తెలుగు సినిమా ఒక సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది. అది కూడా మన పురాణాలు, ఇతిహాసాల్ని బేస్ చేసుకుని తీయబోయే సినిమాతో అని తెలిసినప్పుడు, అది విన్నప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిజం కాబోతుంది కూడా. అసలు వానర సైన్యం పైన ఉన్న రాముడి షాట్, ఆ డీటెయిలింగ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఆబ్వియస్లీ మూవీలో రాముడిగా కనిపించబోయేది మహేష్ బాబు గారే. అండ్ కావాల్సినంత సేపు అయితే మూవీలో ఈ క్యారెక్టర్ లో ఉండబోతున్నారు. మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ గా కూడా ఉండబోతుందని క్లియర్ గా అర్థమైంది. ఒకసారి ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన లిరిక్స్ చూస్తే, కాలన్నే శాసిస్తూ, వేగాన్ని శ్వాసిస్తూ, ఖండాల్ని దాటేస్తూ, రారా ధీరా స్వైర సంచార సాంగ్ ని ఇప్పటికే మీరు వినుంటారు. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత లిరిక్స్ ని అర్థం చేసుకుంటూ సాంగ్ వినండి. ట్రస్ట్ మీ, ఫస్ట్ టైం విన్నప్పుడు కంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ లాస్ట్ లో నందిపైన త్రిశూలం పట్టుకుని శివుళ్లా వస్తున్న రుద్ర లుక్ అయితే నెక్స్ట్ లెవెల్. బట్ ఏదైతే ఆ కాన్సెప్ట్ వీడియో నుంచి మహేష్ బాబుకి ట్రాన్సిషన్ ఉందో అదే కాస్త సింక్ కాలేదు. అప్పటి వరకు రేంజ్ హై ఇస్తున్న ఎక్స్పీరియన్స్ సడన్ గా ఆర్టిఫిషియాలిటీకి మారిపోతుంది. అండ్ ముందున్న విజువల్స్ తో అది మ్యాచ్ కూడా కాదు. బట్ ఏదేమైనా ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. కీరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్ని కూడా అవుట్ స్టాండింగ్. ఓవరాల్ గా పీక్స్ అంతే. తెలుగు సినిమా ఆర్ ఇండియన్ సినిమా ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుందనేది పక్కాగా చెప్పొచ్చు. జై రాజమౌళి, జై సినిమా. సో గైస్, దట్ వీడియో. ఇది వారణాసి ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.